హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. చాలా మంది FBO మెయిన్స్ గురించి డౌట్స్ అడుగుతున్నారు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ డౌట్స్ మాక్సిమం క్లారిఫై అవుతాయి. ఫస్ట్ డౌట్ ఏంటంటే అందరికి FBO మెయిన్స్ అనేది ఆన్లైన్ జరుగుతుందా ఆఫ్లైన్ జరుగుతుందా? లాస్ట్ టైం చూసుకుంటే FBO మెయిన్స్ ఆన్లైన్ జరిగింది. బట్ దిస్ టైం FBO నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేశారు, బోత్ స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ రెండు ఆఫ్లైన్ ఎగ్జామే కండక్ట్ చేస్తాం OMR బేస్డ్ అని చెప్పి. సో ఈసారి FBO మెయిన్స్ అనేది ఆఫ్లైన్ ఎగ్జామ్ జరగబోతుంది. మనకి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళగానే ఫస్ట్ అనేది జరిగేది ఎస్ఏ రైటింగ్ గురించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. లాస్ట్ టైం ఎస్ఏ రైటింగ్ కి 30 మినిట్స్ ఇచ్చారు టైం. బట్ ఈసారి ఎస్ఏ రైటింగ్ కి 45 మినిట్స్ ఇచ్చారు టైం. తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్ లో రాసుకోవచ్చు, ఉర్దూలో రాసుకోవచ్చు. 3 లాంగ్వేజెస్ ఏదైనా పర్వాలేదు. క్వశ్చన్ కూడా 3 లాంగ్వేజెస్ లో అడుగుతారు. అండ్ టాపిక్ కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ థీమ్ కాబట్టి వాళ్ళు వర్డ్ లిమిట్ కూడా ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి 400 to 500 వర్డ్స్ ఆ లిమిట్ మనం చూసుకుంటే మాక్సిమం కవర్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ అనౌన్స్ చేసాము మా ఛానల్లో. ఎవ్రీ వీక్ ఒక ఎస్ఏ రైటింగ్ అనేది వస్తుంది పీడిఎఫ్. అది ఎలా కావాలనేది చూసుకుంటే మనకి యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద ఇస్తాను డిస్క్రిప్షన్ లో. ఒకసారి ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ యాక్సెస్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది మీకు. అండ్ అది మెయిన్స్ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి యా. అండ్ వన్ మోర్ థింగ్, ఎస్ఏ రైటింగ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అడిగారు కాబట్టి, సో ఎస్ఏ రైటింగ్ ఏంటంటే 50 మార్క్స్ ఇస్తున్నారు. దాంట్లో ఎంత పర్సెంట్ వస్తే లైక్ ఏ క్యాండిడేట్స్ కి ఏ కాస్ట్ వాళ్ళకి క్వాలిఫైయింగ్ అంటే ఫస్ట్ జనరల్ ఓసీ క్యాండిడేట్స్, ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళకి 50 మార్క్స్ కి 20 మార్క్స్ వస్తే వీళ్ళు క్వాలిఫై అయినట్టు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి 18 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. అండ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆ క్యాండిడేట్స్ కి 15 మార్క్స్ అంటే 15 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు. ఇది క్వాలిఫైయింగ్ పర్సంటేజెస్ అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, చూసుకోండి. ఏదైనా సేఫ్ సైడ్ లైక్ 20 అబవ్ వస్తే ఎవరైనా క్వాలిఫై అయినట్టు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.